అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్ థింగ్స్ వ్లాగ్స్. ఈరోజు వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి గుడికి వెళ్ళే దారి వెడల్పు కార్యక్రమం జరుగుతుంది కదా, అందులోనే భాగంగా మొన్నటి వరకు గుడి ముందుగల ఉన్న షాప్స్ అన్ని తొలగించడం జరిగింది. అది ఫస్ట్ విడతగా చేసిన పనులు. రెండో విడతగా వేములవాడ బస్టాండ్ ఎదురుగా ఉన్న షాప్స్ కానీ ఆ పక్క పొంటి ఇండ్లు కానీ తొలగించడం జరుగుతుంది. నేను ఈ వీడియో తీసినప్పుడు టైం వచ్చేసి పొద్దున 8 గంటలకు ఆ సమయంలో అప్పటికే పనులు స్టార్ట్ అయినాయి. కొత్తగా కడుతున్న బ్రిడ్జ్ దానికి ఎదురుగా ఏ షాప్స్ ఉన్నాయా, ఇండ్లు ఉన్నాయా, ఏవి ఉన్నాయో అవి తొలగించడం జరుగుతుంది. మనం చూస్తున్నాం ఈ వీడియోలో. హద్దులు అంటే గవర్నమెంట్ వాళ్ళు ఎంతవరకు హద్దులు పెట్టారో ఆ హద్దుల వరకు వాళ్ళ ఇల్లును కూల్చడం జరుగుతుంది. ఇల్లు కానీ షాప్స్ కానీ మనం చూస్తున్నాం. అప్పటికే పొద్దున 8:30 అట్లా అవుతున్నది. బస్ స్టాండ్ డెడ్ ఆపోజిట్లో అంటే ఏమేమి షాప్స్ ఉన్నాయో అవన్నిటిని కూలుస్తున్నారు. ఇంతవరకు మనం చూడొచ్చు బస్ స్టాండ్ ఎదురుగా కొన్ని హోటల్స్ అయితే ఉండే, ఆ హోటల్స్ నిర్మాణాలను ఇప్పుడు కూల్చుతున్నారు. కూల్చినప్పుడు వచ్చిన వేస్టేజ్ వెంటనే ట్రాక్టర్ల లోడ్ చేసి వేరే దగ్గరికి అయితే పంపడం జరిగింది. ఎందుకంటే అదంతా ఎక్కువ రద్దీగా ఉండే ప్లేస్ కాబట్టి ఎవరికి ఇబ్బంది కాకుండా అయితే చర్యలు అయితే తీసుకున్నారు. చూడొచ్చు మనం అక్కడ ఉన్న ఎదురుగా ఉండే హోటల్స్ అవి మొత్తం కూల్చిరు. ఇది డెడ్ మొత్తం ఎక్కడ అంటే మనకు చూడొచ్చు కొత్త బ్రిడ్జికి ఎదురుగా ఉండే షాప్స్ మాత్రం ఖచ్చితంగా మార్కింగ్ పెట్టేసి మరి తీసేసారు. తెలంగాణ తల్లి విగ్రహం బ్యాక్ సైడ్ అండ్ లెఫ్ట్ రైట్ ఈ టోటల్ అయితే మార్కింగ్స్ అయితే ఇచ్చారు. ఇప్పుడు బస్టాండ్ ఎదురుగా ఉన్న షాపులను అయితే కూల్చడం జరుగుతుంది. బ్యాక్ సైడ్ కూడా మార్కింగ్స్ ఇచ్చారు. అప్పటికే చిన్న ఘర్షణలు అయితే జరిగి కొద్దిసేపు అయితే పని ఆపడం జరిగింది. అప్పటికే ఒక అతను అయితే నేను చనిపోతానని చెప్పి వాళ్ళ ఇంటి పైనే ఫ్లెక్సీ వాళ్ళకి కూర్చునడం. మినిమం ఒక 1 అవర్ అట్లా ఉన్నారు. తర్వాత పోలీసు వాళ్ళు వచ్చి కిందికి దింపడం అయితే జరిగింది. మనం చూస్తున్న ఎదురుగా కనిపించే బిల్డింగ్ పైనే ఆ ఫ్యామిలీ అయితే ఉన్నారు. పొద్దునే ఇన్ఫర్మేషన్ ఇచ్చినాక వెంటనే షాప్స్ అయితే ఖాళీ చేయడం అయితే జరుగుతుంది. అందులో ఉన్న సామాన్ అన్నీ వేరే దగ్గరికి అయితే తరలించుకున్నారు. ఇవి కనిపించే ఈ బిల్డింగ్స్ కూడా అన్నీ మార్కింగ్స్ ఇచ్చారు, వీటిని కూడా తీసేస్తారు. సరే ఫ్రెండ్స్, ఇప్పటికైతే ఈ వీడియో ఇంతే. మళ్ళీ కొత్త వీడియోలో కొత్త అప్డేట్స్ పెడతా. ప్లీజ్ మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మాత్రం మర్చిపోకండి. అంతవరకు సెలవు. మీ ఎస్ఆర్ థింగ్స్ శేఖర్.